Good morning, friends. Yeah, I'm feeling very joyful in this wonderful celebration. I really enjoyed the songs. Thank you. I really enjoyed the songs, especially the cute little children coming. చిన్న చిన్న పిల్లలు వచ్చి చక్కగా పాటలు పాడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ రిజరెక్షన్ డే. Yeah, happy Easter rather. Yeah, for every celebration, we try to understand what is the history behind it, how it all started, what is the real meaning of the celebration, how is that celebration really connects to me. ఏ సెలబ్రేషన్ చూసినా కానీ అసలు ఈ సెలబ్రేషన్ ఎందుకు స్టార్ట్ చేశాము, ఎందుకు మనం దీన్ని ఈరోజు జరుపుకుంటున్నాము, దీనికి మన జీవితాలకి సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తాం. And the celebration Easter, many of us know, is because Jesus Christ rose again several centuries ago. ఈ ఈస్టర్ అనే సెలబ్రేషన్ని మనం సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటామంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే వ్యక్తి చనిపోయి తిరిగి బ్రతికాడు అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వాట్ హ్యాపెండ్ రియల్లీ బ్యాక్ దెన్? వై డిడ్ హీ హ్యావ్ టు డై ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఎందుకు అసలు ఈయన ఫస్ట్ చనిపోయాడు, ఆ తర్వాత ఎందుకు తిరిగి లేచాడు అనేది అది ఎప్పుడు ప్రశ్నే. అండ్ ఇఫ్ వీ హ్యావ్ టు రియల్లీ ఎంజాయ్ దిస్ సెలబ్రేషన్, ద జాయ్ ఆఫ్ ఈస్టర్, వీ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ఇఫ్ యూ రియల్లీ గో బ్యాక్ ఇన్ టు ద డీపర్ మీనింగ్ ఆఫ్ ఈస్టర్. నిజంగా ఈ సెలబ్రేషన్లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అని అంటే ఈ సెలబ్రేషన్ యొక్క డీపర్ మీనింగ్, లోపల ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీ కెన్ బి రియల్లీ వెరీ జాయ్ఫుల్. I am an engineer, okay, I am not a pastor by the way, and I love speaking to the people, and this morning I am going to be very very short because I think the lunch is almost getting ready, and we will try to just understand the meaning of Easter and what it means to you and me, and then we will rush to the lunch. నేను ఒక ఇంజనీర్ని, నేను పాస్టర్ని కాదు. ఈరోజు ఈస్టర్ యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకొని త్వరగా లంచ్ వైపు పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దెర్ ఈస్ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్. హీ ఈజ్ ఆల్వేస్ వెరీ జాయ్ఫుల్, వెరీ బబ్లింగ్, వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. బట్ వన్ డే హీ లుక్డ్ వెరీ సాడ్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్ ఉన్నాడు, చాలా సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడు అందరికీ చాలా సంతోషంగా కనపడేవాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా సాడ్గా కనపడ్డాడు. ఫ్రెండ్స్ ఆస్క్డ్ వాట్ హ్యాపెండ్, what is the problem? And he said, for the last several days I am not able to sleep properly. ఫ్రెండ్స్ అడిగారు ఏమైందిరా అని అంటే, నేను చాలా రోజుల నుంచి సరిగా నిద్రపోవట్లేదు అని అంటే, వై డోంట్ యూ సీ అ డాక్టర్, వై డోంట్ యూ గో, దిస్ డాక్టర్ ఈజ్ వెరీ గుడ్. సో హీ వెంట్ టు ద డాక్టర్స్ ఆఫీస్, హీ సాట్ విత్ ద డాక్టర్ అండ్ హీ వాజ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ ప్రాబ్లమ్. ద డాక్టర్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అడిగారు ఏంటి నీ సమస్య ఏంటి, ఎందుకు నిద్ర పట్టట్లేదు అని. సో వెన్ ఎవర్ ఐ లై డౌన్ ఆన్ మై కాట్ ఐ ఫీల్ somebody is there under my cot. I feel very frightened. I immediately get down, check beneath the cot, nobody would be there. I'll come back, I try to sleep, again I get frightened. డాక్టర్ గారు నా ప్రాబ్లం ఏంటంటే నేను పడుకున్నప్పుడల్లా మంచం కింద ఎవరో ఉన్నారని భయం వేస్తుంది సార్, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. వెంటనే నేను మంచం కిందకి వెళ్ళి చూస్తాను, ఎవరు ఉండరు, మళ్ళీ పైకి వస్తాను, మళ్ళీ భయం వేస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తాను. Doctor checked everything, all the reports, tests, everything. Said, okay, you came to the right doctor. Okay, you need some counseling sessions, that's all. No medicine is required. Per session it is 700 rupees. It will take about 20 to 30 counseling sessions and you will be all right, no problem. ఒక 20-30 సార్లు నన్ను చూసి 700 రూపాయల సెషన్ కడితే అంతా అయిపోతుంది అని అన్నాడు. సార్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. సో హీ వెంట్ బ్యాక్ అండ్ హీ నెవర్ కేమ్ బ్యాక్ టు ద డాక్టర్. One day the doctor was in a supermarket and he saw this Ramesh. ఈ డాక్టర్ గారు చెప్పిన ప్రైస్ ప్రాబ్లం ఎక్కువ అనిపించిందేమో, మనోడు వెనక్కి వెళ్ళిపోయాడు, డాక్టర్ గారి దగ్గరికి రాలేదు. చాలా నెలల తర్వాత డాక్టర్ గారు ఈయన ఒక సూపర్ మార్కెట్లో కలిశారు. డాక్టర్ సార్, రమేష్, ఓ యూ కేమ్ టు మీ, నో వాట్ హ్యాపెండ్, వై యూ డింట్ కమ్ బ్యాక్? హీ సెడ్, సార్ మై ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్, సో ఐఎమ్ నాట్ హియర్. సార్ నా ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది, అందుకే రాలేదండి అన్నాడు. హౌ? My friend actually simply solved it, sir. He said, I will give you a simple solution. If it works, just give me biryani, that's all.
మా ఫ్రెండ్ అన్నాడు, అరే నేను సొల్యూషన్ చెప్తా, బిర్యానీ పెడితే చాలరా అని అన్నాడు. ఓకే, సో హీ సాల్వ్డ్ ఇట్. ఓ యువర్ ఫ్రెండ్ ఈజ్ అ గుడ్ సైకాట్రిస్ట్ దెన్. నో మై ఫ్రెండ్ ఈజ్ అనదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యు ఆర్ కిడ్డింగ్ మీ? అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాల్వ్డ్ యువర్ ప్రాబ్లమ్ విత్ సింపుల్ థింగ్. వాట్ డిడ్ హీ డూ? సార్, హీ సెడ్ యాక్చువల్లీ సెల్ ఆఫ్ యువర్ కార్ట్ అండ్ స్లీప్ ఆన్ ద మ్యాట్, దట్స్ ఇట్. సో మంచం అమ్మేసి చాప మీద పండుకోమన్నాడు. అప్పటి నుంచి హాయిగా నిద్రపోతున్నాను నేను. సో sometimes we want to celebrate. We want to celebrate every festival. And the celebration, the heart of the celebration is to be joyful in our lives. Friends, sometimes some small or big problems come into our lives and they can really take away our joy. And sometimes the problems are so complex, but the solution can be very simple. మన జీవితాల్లో మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఏదో చిన్న ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం మన జీవితాల్లోకి వచ్చి ఆ ప్రాబ్లం వల్ల మన జీవితంలో ఉన్న సంతోషం అంతా ఆవిరైపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చాలా సింపుల్ అవ్వచ్చు, బట్ ఫైండింగ్ ద ట్రూ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ అస్ ప్రాబబ్లీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ దట్ ప్రాబ్లమ్, సంథింగ్ ఆర్ ద అదర్. సమ్ ఆఫ్ అస్ స్ట్రగుల్ విత్ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. Some of us struggle with, relational problems. Let me explain it this way. See, I'm a workaholic, for example. I work in office excessive time. That's a problem. How many of you think that's a problem? Being workaholic. నేను నాకు పని అంటే చాలా ఇష్టం. ఆఫీస్కి వెళ్ళానంటే పనిలో పడిపోతాను. ఇక ఇంటికి రావడానికి నాకు అనిపించదు. అది ప్రాబ్లం అని అనుకుంటున్నారా మీరు? ఎనీబడి కెన్ షో యువర్ హ్యాండ్స్. Oh wow, is that a problem? See, I am a manager. If I have people like that in my team, I will immediately give them promotion. అట్లాంటి వాళ్ళు నా టీంలో ఉంటే ప్రమోషన్ ఇస్తాను నేను. బట్ it's a problem. But that is internal problem. Now the problem becomes relational because my wife says, let's go for shopping. And I forget that, continue to work. నా భార్య ఏమో సాయంత్రం షాపింగ్కి వెళ్దామండి అంటది, నేను అది మర్చిపోతాను, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. When I come home at 9 o'clock, she looks at me. Tongue. Sounds from the kitchen. లేట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే సౌండ్స్. This becomes now a relational problem. Internal problem transitioning into relational problem. Friends, every problem, it can get bigger and bigger if you really don't solve it. That's the thing. Sometimes the problem is so painful. I remember long time back, my son was studying in DPS and suddenly I got a call at 12 o'clock in the afternoon. And they said, your son is hurt. మీ అబ్బాయి కింద పడ్డాడు, దెబ్బ తగిలింది అని అనగానే ఆ రోజు నాకు కళ్ళెమ్మట నీళ్ళు తిరిగాయి. We rushed him to the hospital. He had to undergo stitchings. Friends, that problem, I know the doctor can solve it, but while I was going through the problem, it was so painful. Friends, why did I start with these problems this morning? Because we are celebrating. There's no question about celebrations, but our celebrations can be totally destroyed by our problems. They can be internal, they can be relational, they can be external. Sometimes it can be financial problems. Sometimes it can be health problems. Sometimes it can be problems within family. Sometimes it's, రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు కావచ్చు. ఈ సమస్యలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆనందం అంతా ఆవిరైపోతుంది. బట్ కెన్ ఈస్టర్ గివ్ ఎనీ సొల్యూషన్ టు ఆల్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్? నా జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ ఈస్టర్ ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలదా అనేది ఐ విల్ ప్రాబబ్లీ టేక్ ఓన్లీ దిస్ మచ్ టైమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ a real incident that happened some time back. This wonderful young woman, she was very, very joyful. She is in her teens, dreaming about her life. ఈ అందమైనటువంటి యంగ్ ఉమెన్, ఒక అమ్మాయి తన జీవితం గురించి కలలు కంటూ ఉంది. తన జీవితాన్ని సంతోషమయం చేయాలని అనుకుంటా ఉంది. అండ్ హర్ పేరెంట్స్ brought a wonderful proposal. They got them married off.
and everybody, so many guests were there at the marriage. Everybody was thinking, oh, wonderful, perfect, lovely couple. And everybody is wishing them, you will have a happy married life. ఈ అమ్మాయికి ఇంకొక మంచి అందమైన మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు, వాళ్ళిద్దరు చూడ చక్కగా ఉన్నారు, అందరూ విష్ చేస్తూ ఉన్నారు, మీరు సంతోషంగా చిరకాలం జీవించండి అని. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ the joy got doubled because she said, we are going to be parents. కొద్ది నెలల్లోనే ఆ సంతోషం డబుల్ అయిపోయింది. ఎందుకంటే ఆమె చెప్పింది భర్త గారితోటి, మనం పేరెంట్స్ అవ్వబోతా ఉన్నామని. ఎవ్రీబడి స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దేర్ ఇస్ దిస్ బండిల్ ఆఫ్ జాయ్. అన్ యంగ్ బాయ్ కేమ్ ఇన్ టు దేర్ లైఫ్. కొన్ని నెలల్లోనే ఒక చక్కటి పిల్లవాడు పుట్టాడు. ఎవ్రీబడి ఈస్ థింకింగ్, దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. డేస్ రోల్డ్ బై. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, వన్ డే సడన్లీ ద హస్బెండ్ పాస్డ్ అవే. సడన్గా కొన్ని రోజులకి ఆ హస్బెండ్ చనిపోయాడు, భర్త చనిపోయాడు. షీ వాజ్ క్రయింగ్ ఇన్కన్సోలబ్లీ. నేను, నా ఒక్కగానొక్క కొడుకు, మేము ఎలాగ జీవించాలి? హౌ కెన్ ఐ లివ్ దిస్ లైఫ్ వితౌట్ మై హస్బెండ్? షీ వాజ్ క్రయింగ్. నోబడీ వాజ్ ఏబుల్ టు కన్సోల్ హర్. బట్ దిస్ యంగ్ మ్యాన్, హీ వాజ్ టెల్లింగ్ హర్, మమ్మీ డోంట్ వరీ, ఐఎమ్ దేర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, I'm going to study well, I'm going to settle well, I'm going to take care of you like anything. Our life is going to be full of joy. ఈ అబ్బాయి ధైర్యం చెప్తా వచ్చాడు, అమ్మ భయపడద్దు, నేను నిన్ను చూసుకుంటా, మనమిద్దరం కలిసి చక్కగా జీవిస్తాం, నేను బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తాను, నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటానమ్మా అని చెప్తా ఉన్నప్పుడు ఈమె కొడుకుని చూసి మురిసిపోయింది. ఫ్రెండ్స్, అగైన్ ఇయర్స్ రోల్డ్ బై. దిస్ వాజ్ జస్ట్ ఎ యంగ్ పర్సన్. హీ డిడ్ నాట్ ఈవెన్ సెటిల్ ఇన్ లైఫ్. వన్ డే సడన్లీ హీ డైడ్. కొన్ని సంవత్సరాలు జరిగిపోయినాయి, ఇంకా మనవాడు సరిగా లైఫ్లో సెటిల్ కూడా కాలేదు. సడన్గా ఒకరోజు ఈ అబ్బాయి చనిపోయాడు. ఆమె జీవితం ఎంప్టీ అయిపోయింది. నోబడీ ఈజ్ ఏబుల్ టు స్టాప్ హర్ క్రైస్. షీ వాజ్ క్రయింగ్ అండ్ డీప్లీ క్రయింగ్. And they were getting everything ready, that buyer, that structure kind of thing. They are putting the body of the young boy on that, and they started carrying the body to the funeral, to the tomb. వాళ్ళు అంతా సిద్ధం చేసేసారు, ఆ పాడ తయారు చేశారు, ఆ అబ్బాయి శవాన్ని ఆ పాడ మీద పెట్టారు, మోసుకుంటూ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. And she was crying, she was going along with the procession, and she was crying. And people were saying, what kind of problems this woman is going through. అందరూ ఆ యాత్రగా శవాన్ని తీసుకొని వెళుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంటండి ఈమె జీవితం ఇలా అయిపోయింది, ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి ఈమె జీవితం, మొదటగా భర్త, తర్వాత ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు, ఏంటి ఇంత ప్రాబ్లమ్స్ని ఈమె ఎలా తట్టుకోగలదు? హౌ కెన్ షీ ఈవెన్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? షీ వాజ్ సో జాయ్ఫుల్, హర్ లైఫ్ వాజ్ సో పర్ఫెక్ట్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. The most painful problems she is going through. Everybody was thinking, somebody was thinking about some solution. Maybe let's all pool some money, maybe let's all do some some charity, let's give her some sizable amount of money, let her live at least the rest of the life వితౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొంతమంది అనుకున్నారు, మనం అందరం కలిసి డబ్బు కూడబెడదాం, అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం, అందరం కలిసి కొంత డబ్బు తీసుకొని ఆమెకు సహాయం చేద్దాం, తన చివరి జీవితాన్ని చాలా సంతోషంగా జీవిస్తుందేమో, అట్లీస్ట్ ఫైనాన్షియల్గా అయినా డబ్బు పరంగా అయినా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. And the funeral procession is going on. It just reached the town gate, and it was going towards that burial ground. And suddenly there is another big rally coming into the town. And this rally has so many people, and this rally also approaching this funeral procession from the opposite direction. ఎప్పుడైతే ఈ శవయాత్ర సమాధుల దగ్గరికి తీసుకొని పోతా ఉన్నారో, ఆల్మోస్ట్ ఊరి గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకొక పెద్ద యాత్ర, ఏదో పెద్ద కోలాహలంగా ఉంది, ఆ యాత్ర ఆపోజిట్ సైడ్లో నుంచి ఎదుర్కోవడానికి వస్తూ ఉంది. There was a great leader in that particular procession, and he almost looked at it. He looked at this woman who is crying, and he came running to that woman, and he said to her, "Don't cry." ఈ యాత్రలో ఉన్నటువంటి ఈ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, పరిస్థితి అర్థం చేసుకున్నాడు, ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఏడవద్దమ్మా ఏడవద్దు అని చెప్పడం మొదలుపెట్టాడు.
But she was not able to stop crying. And people were murmuring, how can she stop crying? What kind of thing is this? Everybody is saying, don't cry, don't cry, don't cry. But how can she stop crying? Friends, when the real problems come knocking at our doors, sometimes the solutions we can't even comprehend. ఒక్కొక్కసారి ఈ కఠినమైనటువంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సమస్యలకు అసలు పరిష్కారం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వచ్చి ఏడవద్దు అని చెప్తారు, కానీ ఏడుపు ఎలాగ ఆపుకోగలం? సమస్య పరిష్కారం కాకుండా ఏడుపు ఎలాగ ఆగిపోతుంది? హౌ కెన్ వీ స్టాప్ క్రయింగ్ వితౌట్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్? అండ్ పీపుల్ వర్ టాకింగ్, how can he solve the problem? Can he do anything about this problem? He says, I am God, I came into this world, I want to solve the problems of humanity. Can he do anything about this? Because this person's name is Jesus Christ. Friends, వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, ఈయన పేరు యేసుక్రీస్తు కదా, ఈయన ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అన్నాడు కదా, ఈయన ఈ సమస్యను ఏమైనా చేయగలడా, ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించగలడా అని వాళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, దిస్ ఇన్సిడెంట్ రియల్లీ హ్యాపెండ్. Almost 2000 years back, this incident really happened. And I am bringing it to you from the history. And when Jesus Christ was there with the problem, everybody has questions. How can God answer this kind of situation? ఇది నిజంగా చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఇప్పటికీ 2025 సంవత్సరాలు రఫ్గా అవుతా ఉంది. ఆయన జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వచ్చి ఏడవద్దు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడుగా ఈయన ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడు? ఈయన ఏ విధంగా ఈ సమస్యని సాల్వ్ చేస్తాడు? డస్ హీ హ్యావ్ సొల్యూషన్స్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ ఐ ఫేస్? Can he really solve the most difficult problems in my life? Friends, the same question I had when I was a young boy. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను యంగ్ పర్సన్గా ఉన్నప్పుడు నా మైండ్లో కూడా ఈ ప్రశ్నలు ఉంటున్నాయి. నా సమస్యని ఎవరు పరిష్కరిస్తారు? ఫ్రెండ్స్, I was going through lot of difficulties when I was a youngster. I had some friends gang, and with the friends gang I went on too far. I went into all bad habits. I was spoiling my life, and I was not able to come out of the addictions that I was having. And one day I was crying about my life. ఫ్రెండ్స్, నేను ఒక విద్యార్థిగా జీవిస్తూ ఉన్నప్పుడు, యంగ్స్టర్గా ఉన్నప్పుడు నా జీవితంలో నా ఫ్రెండ్స్తో పాటు చాలా దూరం వెళ్ళిపోయాను. రకరకాల అలవాట్లలో చిక్కుకుపోయాను. నా హృదయంలో రకరకాల సమస్యలు, అడిక్షన్స్, చెడు అలవాట్లతో నిండిపోయాను. ఏడుస్తూ నా జీవితాన్ని ఎవరైనా బాగు చేయగలరా అని నేను అనుకుంటూ ఉన్నాను. Friends, I went so far. I know what is right. I know what is wrong. I know that I need to live rightly. I know that I need to leave bad things, but I don't know how to do it. I was always doing the bad things which I am not wanting to do. Friends, నా యంగ్ జీవితాన్ని గురించి నేను సమ్మరైజ్ చేసి చెప్పాలి అని అంటే, నాకు మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. చెడు చేస్తే నా జీవితం పాడు చేసుకుంటానని తెలుసు, కానీ చెడులోనే జీవిస్తూ ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి నాది. ఇట్ వాజ్ ఆల్ ఇంటర్నల్. But I know that internal problem will become external one day. When my life gets exposed, my family can get into shame. ఫ్రెండ్స్, నా హృదయంలో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి అడిక్షన్స్ అనే ఈ ప్రాబ్లం ఒకవేళ బయటకు వస్తే నా కుటుంబానికి సిగ్గుని తీసుకొని వస్తుంది. మా ఊర్లో అందరూ మా కుటుంబం వైపు ఇంకో రకంగా చూడడానికి అవకాశం ఉంది. మా తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని నాకు తెలుసు. Internal problem can become external and relational. I was thinking of a solution. దీనికి పరిష్కారం ఉందా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, one day I thought of a solution. You know what? I took a glass. In that I poured a pesticide and I wanted to kill myself by drinking that. దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటని అన్నప్పుడు ఒకరోజు నా మైండ్లో ఒక పరిష్కారం వచ్చింది. ఏంటో తెలుసా? ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఒక గ్లాసులో పురుగుల మందు పోసుకొని తాగి చనిపోదామని నిర్ణయించుకున్నాను. ఆ గ్లాసులో పురుగుల మందు పోసుకున్నాను. ఆ పురుగుల మందు నా నోట్లో పోసేసుకున్నాను. ఐ టుక్ దట్ పెస్టిసైడ్ ఇన్ టు మై మౌత్. ఫ్రెండ్స్, దిస్ వాజ్ మై లైఫ్. ఫ్రెండ్స్, I took the pesticide into my mouth, but I didn't have strength
to actually swallow it. I spat it out. I started crying. I looked at the sky and said, God, is there no solution to my internal problems? ఆ పురుగుల మందు నోట్లోకి వెళ్ళింది కానీ మింగడానికి ధైర్యం సరిపోలేదు. నేను ఆకాశం వైపు చూశాను. దేవుడా, నా సమస్యకి పరిష్కారం లేదా అని పెద్దగా అరిచాను ఫ్రెండ్స్. And I started reading scriptures. I started trying to find who can solve my problems. Being a Hindu, I started reading all these scriptures. I started reading Bible. I started reading Quran. Everything I started reading. Friends, to cut the story short, finally, I found that Jesus can indeed solve my problem. And for the first time, one of my friend invited me to a meeting. అనేక గ్రంథాలు చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, రకరకాల మత గ్రంథాలు చదివాను. అదంతా చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నా సమస్యను పరిష్కరించగలడు అనే నమ్మకం నాకు కుదిరింది. నా ఫ్రెండ్ ఒక్కసారి నన్ను ఒక మీటింగ్కి పిలిచాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఎ క్రిస్టియన్ మీటింగ్. మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక క్రైస్తవ మీటింగ్లోకి ఎంటర్ అయ్యి చివరిలో కూర్చున్నాను. వెన్ ఐ సాట్ ఇన్ ద లాస్ట్, ద పర్సన్ ఫ్రమ్ ద స్టేజ్, I remember him, Vijay Kumar sir. He was talking about my life from the stage. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నానో విజయ్ కుమార్ సార్ స్టేజ్ మీద నుంచి నా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. He said, your life is full of problems. In fact, you got problems into your life and you went into the extent of killing yourself. But Jesus can solve your problem. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, చెడు అలవాటుతో నిండిపోయావు, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగి పెద్దవైపోతాయి. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను యేసుక్రీస్తు పరిష్కరించగలడు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఐ వాస్ థింకింగ్, హౌ కెన్ హీ సాల్వ్ మై ప్రాబ్లమ్? అండ్ హీ సెడ్, ద ప్రాబ్లమ్ కెన్ బి కాంప్లెక్స్, ద సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. ఆయన అన్నాడు, ప్రాబ్లం చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు, కానీ సొల్యూషన్ పరిష్కారం చాలా సింపుల్గా ఉంటుందండి అని చెప్పాడు. అండ్ ఐ వాజ్ లిజనింగ్ కేర్ఫుల్లీ అండ్ హీ సెడ్, ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. ఆయన అన్నాడు, యేసుక్రీస్తుని నీ హృదయంలోకి పిలువు, ఆయన నీ సమస్యను పరిష్కరిస్తాడు. హీ విల్ సిట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. అండ్ ఫ్రెండ్స్, హీ వాజ్ quoting many things, and one quote actually attracted me quite a lot. Jesus is taller than the tallest problem in your life. Jesus is taller than the tallest problem in your life. And Jesus doesn't want something from you, he simply wants you. Jesus doesn't want something from you, he simply wants you. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు నీ సమస్య కంటే పెద్దవాడు. నీ సమస్య ఎంత పొడుగైందంటే ఆ పొడుగైన దానికంటే ఆయన పొడుగైన వాడు అని అన్నాడు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తుకు నువ్వేదో ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే ఆయనకు కావాలి అని చెప్పాడు. వెన్ ఐ క్లోజ్డ్ మై ఐస్ అండ్ ఐ సెడ్, జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్, సాల్వ్ మై ప్రాబ్లమ్స్. వన్ ఆఫ్టర్ అనదర్ మై ప్రాబ్లమ్స్ స్టార్టెడ్ ఫేడింగ్ అవే. ఫ్రెండ్స్, నేను చెప్పాను, యేసుక్రీస్తు నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చని. ఆయన నా హృదయంలోకి వచ్చి ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళాడు. ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ దిస్, హీ చేంజ్డ్ మీ ఫ్రమ్ వితిన్. దట్ చేంజ్డ్ ద రిలేషన్షిప్స్ అవుట్ సైడ్. ఆయన నా జీవితంలో లోపల నుంచి మార్చాడు. ఆ మార్పు బయట జీవితాన్ని కూడా ఎఫెక్ట్ చేసింది. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ లోన్లీనెస్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ డిప్రెషన్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ అడిక్షన్స్, బట్ హీ ఫిల్డ్ మీ. హీ రిమూవ్డ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ హీ ఫిల్డ్ మీ విత్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, నేనేమో రకరకాలైనటువంటి డిప్రెషన్ అని, ఒంటరితనం అని, అపరాధ భావన అని, చెడు ఆలోచనలని నేను కుంగిపోతూ ఉంటే ఆయన వాటన్నిటినీ తీసివేసి ఆయన సంతోషంతో, శాంతితోటి నా జీవితాన్ని నింపాడు. నేను సంతోషంగా జీవించడం మొదలుపెట్టాను. అండ్ ఐ కెన్ సే Jesus can solve problems, friends. He came into that situation and everybody was thinking, can he solve the problem of this woman? ఆయన మన కథలోకి మళ్ళీ మనం వచ్చేస్తే, ఆయన ఆ సంఘటనలోకి వచ్చాడు. ఆమె ఆ విధవరాలి సమస్యని అతను సాల్వ్ చేయగలడా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. జీసస్ సెడ్, డోంట్ క్రై, అమ్మా ఏడవద్దు అని చెప్పాడు. అండ్ దెన్ జీసస్ వెంట్ ఆన్ అండ్ హీ టచ్డ్ దట్ స్ట్రెచర్, దట్ బయర్. ఆయన ముందుకు వెళ్ళాడు. వాళ్ళు మోసుకొని పోతా ఉన్నారు పాడ. ఆయన వచ్చి ఆ పాడని ముట్టుకున్నాడు.
వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఈయన పాడె ముట్టుకున్నాడేంటి? పాడెని ఎవరు ముట్టుకోరు కదా, శవాన్ని ఎవరు ముట్టుకోరు కదా, ఈయన చాలా స్ట్రేంజరు, ఈ కుటుంబానికి ఏమీ సంబంధం లేనివాడు, ఈయన వచ్చాడు, ఆమెకేమో ఏడవద్దని చెప్పాడు, ఇప్పుడు వచ్చి పాడె ముట్టుకుంటున్నాడు, ఏం చేస్తాడు ఈయన అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, హీ కేమ్, హీ టచ్ ద బయర్ అండ్ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. He is a stranger to that family. He is not even relative or anything. He is not even from that village. He is coming and he is talking to the woman and he is touching the buyer. What is he up to? Why is he doing all of this? That is the question. And he slowly started speaking. Young man, get up. Young man, get up. ఆయన చిన్నగా అన్నాడు, నా కుమారుడా లేచి కూర్చో. లేచి కూర్చో. Everybody was looking amazed. Friends, the history records. If you have Bibles, it is written in the Bible also. Luke chapter 7. Go back and check. The history records, historian records very clearly. That young man got up, sat and started speaking. చరిత్ర చెప్తా ఉంది, ఆ చనిపోయినటువంటి ఆ యంగ్ ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు. అండ్ ద ఉమన్ స్టాప్డ్ క్రయింగ్. ఫ్రెండ్స్, వెన్ జీసస్ కమ్స్ ఇన్ టు ద సిచ్యువేషన్, హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. He can solve any problem. Friends, you might be wondering, is it really real? Is it really happened? Friends, I can tell you, number one, it has historical evidences. Number two, I can tell with confidence because Jesus solved my problem and changed my life. He can solve any problem and change any situation. I can tell very clearly. Friends, when you look at a problem, sometimes we can get carried away by the superficial nature of the problem and we try to solve it with a superficial solution. Let me explain it with one small example. If you take a beggar, he is begging at a signal and he is asking, please give me money. He is coming like this, sir, I am blind, please give me money. What? ఒక ఆయన వచ్చి కుంటుకుంటూ వచ్చి, అయ్యా గుడ్డోండి అయ్యా డబ్బులు అని అన్నాడు. వాట్? సారీ డైలాగ్ గాట్ చేంజ్ దట్స్ ఆల్. ఐఎమ్ లేమ్, గివ్ మీ మనీ. సార్ డైలాగ్ మర్చిపోయాను, యాక్చువల్గా నేను కుంటోండి డబ్బులు అని అన్నాడు. అంటే హీఈస్ యాక్టింగ్ బేసికలీ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో at some signal he is blind, at some signal he is lame. That's a different story. But see, you look at his problem. Why is he doing that? How can you solve his problem? ఒకవేళ అతన్ని మనం చూసామనుకోండి, అతని సమస్యను మనం ఎలా పరిష్కరిస్తాం? Can I give him 10,000 rupees and solve his problem? Not really. You need to go much deeper. Why is he begging? He doesn't have a job. Why is he not having a job? Maybe he doesn't have a skill. So you go, give him a skill or education or something, and you add him to the society, and his problem is solved forever. It's not giving 10,000. ఒకవేళ అతన్ని మనం చూసామనుకోండి, ఒక 10,000 ఇచ్చేస్తే, 10,000 రూపాయలు ఇస్తే అతని ప్రాబ్లం పరిష్కారం అవుతుందా? కాదేమో. ఎందుకు అతను అడుక్కుంటున్నాడు? అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు? అతనికి స్కిల్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. నేను వెళ్ళి అతనికి ఆ స్కిల్, ఎడ్యుకేషన్ చూపించి నిజమైనటువంటి ఒక మంచి జాబ్ చూపిస్తే అతను సెటిల్ అవుతాడు. దట్ ఈస్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద ప్రాబ్లం. ఫ్రెండ్స్, వెన్ you have a problem, you need to go to the deeper and solve the deepest roots of the problem. That is the whole point. See, an young man is very, very sad. ఒక యంగ్ వ్యక్తి సాడ్గా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. దెన్ యూ గో అండ్ టెల్ హిమ్ ఎ జోక్, హిస్ ప్రాబ్లమ్ గాన్ అవే, హీ లాఫ్, బట్ విల్ ద ప్రాబ్లం గో అవే? ఒక యంగ్ పర్సన్ చాలా సాడ్గా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఒక జోక్ చెప్పి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అతను నవ్వుతాడు, కానీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? యు గో డీపర్. What is your problem? Because he is feeling depressed. Why are you feeling depressed? Hey, I am doing a lot of bad things. I am scrolling my mobile and going into bad things. So this is making me depressed. I don't know how to come out of it. Friends, you need to go and solve the deeper problem. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు ఒక జోక్ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాదు, అతను చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాడు, చాలా అడిక్టెడ్గా ఫీల్ అవుతున్నాడు. నేను నా మొబైల్లో స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఏదేదో చూస్తూ ఉంటాను, దానికి నేను అడిక్ట్ అయిపోయాను, దీనిలో నుంచి బయటకు రాకుండా నాకు నిజమైన సంతోషం లేదని అంటాడు. ఫ్రెండ్స్, జీసస్ సేస్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సిన్. ఏ సమస్యకైనా నువ్వు డీప్లోకి వెళ్తే
అసలైనటువంటి ప్రాబ్లము పాపము. When you keep doing bad things, the other word for sin, when you keep doing bad things, you get addicted. You cannot come out of it. There are consequences. You get into the bondage and you get into loneliness, you get into depression, and these problems become external, relational, and you will not have proper relationships within family, between wife and husband, between friends, and you will continue to struggle. మనం ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య లోతుల్లోకి వెళితే యేసుక్రీస్తు అంటాడు, సమస్య యొక్క అసలైనటువంటి రూట్ అనేది అది నిజమైనటువంటి పాపము, చెడు పనులు. మనం చిన్న చెడు పనులు చేయొచ్చు, కానీ అది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపం వల్ల మనం దానికి అడిక్ట్ అయిపోతాము. అడిక్షన్లో నుంచి లోన్లీనెస్, గిల్టీ ఫీలింగు, అపరాధ భావన ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు నేను దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలో నాకు అర్థం కాదు. అండ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద రీజన్ వీ సెలబ్రేట్ ఈస్టర్. Let me all tie it together in 5 minutes and let me sit there. Let me all tie it together. Friends, the whole problem, the root of the problem is the sin in our hearts. అసలైనటువంటి సమస్య మన హృదయంలో ఉన్నటువంటి పాపంలో ఉంది. When you do bad things, when you tell lies, when you actually hurt somebody with your words, bad words or harsh words, it's all superficial representation of sin which is there within. బయటికి కనపడేటటువంటి సమస్యలు లోపల ఉన్నటువంటి పాపం యొక్క నిదర్శనాలు. సో God has to solve this, and that is the reason he came into this world. And you need to understand 3 things about Jesus Christ. Number 1, when we struggle with real painful problems, he is powerful to solve it. You struggle with painful problems, he is powerful to solve it. Number 2, not just powerful to solve it, he is having personal love about yourself. Personal love about yourself to solve your problems. Powerful and personal. Why I say that? Friends, you need to understand this very clearly. See, Jesus is a big man. He can say, I love the world, and he can walk away. It's not that. He comes into your life personally and says, I love you and I care for you. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెద్ద వ్యక్తి కాబట్టి నేను ప్రపంచాన్ని అంతటిని ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన పరిస్థితిలోకి వస్తాడు, నీ పరిస్థితిలోకి వస్తాడు, ఆయన నీతో చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని. That's what he did. He went straight to the woman. Friends, can you understand this? Anyway, he is going to make this boy live again. So why did he go to the woman and say, don't cry? Anyway, she will not cry. He can straight go to the young man and say, young man, get up. And he will get up. She will anyway stop crying. But friends, the thing is, Jesus loves her so much. When she is in problem, he is not able to take it anymore. He went straight and he said, woman, don't cry. యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి బాబు లెగు అని అంటే అతను లెగుస్తాడు, ఈమె ఏడుపు ఆపేస్తుంది. కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా అబ్బాయి దగ్గరికి వెళ్ళకుండా ఈమె దగ్గరికి వచ్చి అమ్మాయి ఏడవద్దని ఎందుకు అన్నాడు? Because he loves her. Friends, that is exactly what I experienced in my own life. I can feel him in my heart, and I can feel his love in my heart. And he is not just powerful Jesus, he has personal love towards me. And he wants to solve my real problem called sin. And he took all of the penalty of my sins. He took all the penalty of all of our sins. He went to the cross and died. And that is why we celebrate Easter after Good Friday. He died and he rose again. మన అందరి తప్పుల్ని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన శిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు. అందుకే ఈరోజు మనం ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం గుడ్ ఫ్రైడే తర్వాత. Let me explain it with 1 or 2 illustrations and I am closing. I'll keep my word. I am closing. Number 1, there was this engineering student called Vignesh. I read about him in the newspaper. Vignesh became addicted to betting. He became addicted to drinking, alcohol, and all of that stuff. One day he got an idea. He took a bike. He covered himself with a mask and helmet. He went running on his bike and he snatched a chain and he went fast.
ఇంజనీరింగ్ స్టూడెంట్ విఘ్నేష్ ఒకరోజు బైక్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే మనోడికి చాలా చెడు అలవాట్లు ఉన్నాయి, డబ్బు కావాలి. బైక్ ఫాస్ట్ నడుపుకుంటూ వెళ్ళి ఒక ముసలామె మెడలో ఉన్నటువంటి చైన్ని లాగేశాడు. హీ స్నాచ్ ద చైన్ ఆఫ్ ఏ ఓల్డ్ లేడీ. హీ వెంట్ అవే అన్కాట్, బట్ పోలీస్ యూజ్డ్ ఆల్ ద CC cameras and technology and they caught him. By the time they caught him, he sold the chain, he made merry of it, betting this, that and all, and he lost all the money. పోలీసులు అతను అరెస్ట్ చేసే లోపే అతను చైన్ అమ్మేశాడు, డబ్బు తీసుకున్నాడు, తాగాడు, బెట్టింగ్ చేశాడు, రకరకాలు చేశాడు, ఎంజాయ్ చేశాడు. అతని దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. అండ్ పోలీస్ టుక్ విఘ్నేష్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ దే వర్ బుకింగ్ హిమ్. అండ్ హిజ్ ఫాదర్, a farmer in the remote Telangana village, came running to Hyderabad, went to the police station, started pleading with them. Sir, please spare my son. His future, he is studying engineering. Please, sir, please, sir. And police are saying, he did a crime. He has to pay it. But police said, if she takes the complaint back, we can do something. So the father went and begged the old lady, said, ma'am, I'll give you the chain, I'll give you the money, I'll give you the penalty, I'll give you everything needed for your medical expenses, I'll give double portion, please spare it. ఈ అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు, ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ, నేను ఆ చైన్ డబ్బులు ఇస్తాను, మెడికల్ డబ్బులు ఇస్తాను, నువ్వు అది ఖర్చంతా ఇస్తాను, డబ్బులు ఇస్తాను, దయచేసి ఇది తీసుకోండి. He sold off his property. He got 5 lakhs, gave it to them and brought him out. ఫ్రెండ్స్, ఆయన తన ఇంటి దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మేసి డబ్బు తీసుకొచ్చి 5 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ అబ్బాయిని విడిపించాడు. హూ డిడ్ ద సిన్ అండ్ హూ పేడ్? ఎవరు తప్పు చేశారు, ఎవరు డబ్బు కట్టారు? అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. Friends, you and me, we are doing bad things. You and me, we are doing bad things. Jesus died on the cross, taking our penalty on himself. మనం తప్పులు చేసాం, తప్పుల తర్వాత తప్పులు చేసాం. మన తప్పులకి ఆయన శిలువ మీద చనిపోయాడు. Friends, people can say, hey, I did bad things, I'll also do good things, it will get balanced. It doesn't work that way. Friends, have you ever thought of about any judge? You go to the judge and say, yes sir, I snatched the chain, but I also helped my friend pass the exam. Can you exempt me? Nobody will agree. ఫ్రెండ్స్, నేను తప్పులు చేశాను, పుణ్యకార్యాలు కూడా చేశాను, నా పుణ్యకార్యాలను బట్టి నా పాపానికి ఉన్నటువంటి శిక్షని తీసివేయండి అంటే ఏ జడ్జి అయినా ఒప్పుకుంటాడంటారా? సార్, నేను చైన్ తీసేశాను, కానీ నేను మా ఫ్రెండ్కి ఎగ్జామ్లో సహాయం చేశాను, నన్ను క్షమించండి అని అంటే ఏ జడ్జి అయినా ఒప్పుకుంటాడా? That is the problem. Friends, that is the problem. When we do mistake, when we do sin, you need to go to hell. And that hell starts right now, here, in my heart, as depression, as loneliness. And it gets manifested in my relationships. And Jesus has to solve it forever. That is the reason he died on the cross. ఆయన శిలువ మీద చనిపోయి ఈ సమస్యను అంతటినీ పరిష్కరించడానికి ఆయన వచ్చాడు. ఫ్రెండ్స్, 2000 years ago, Mel Gibson showed it in The Passion of the Christ. They were beating Jesus like anything with those whips. యేసుక్రీస్తు గురించి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో మెల్ గిబ్సన్ చూపిస్తాడు. వాళ్ళు ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే యేసుక్రీస్తు శరీరం వణికిపోతా ఉంది. When they were beating Jesus with those things, his blood was coming out. The entire body was wounded. ఆయన్ని కొడుతూ ఉంటే ఆ రక్తం అంతా బయటకు వచ్చేసింది, శరీరం అంతా గాయాలతో నిండిపోయింది. People were shouting, Jesus, you are God. If you just say one word, everybody will just die. All the soldiers will just die. But Jesus said, I want to take this penalty and I want to give a perfect solution to the problem. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు అన్నాడు, నేను చనిపోతాను, నేను దీన్ని కావాలనే చనిపోతాను, నేను ఈ శిక్షని కావాలనే తీసుకున్నాను. ఎందుకనంటే కోదండరామ్ జీవితంలో శిక్ష రాకూడదు. ఫ్రెండ్స్, he took the penalty willingly. He took the penalty willingly. And that's the reason I said, our painful problems, he is powerful to solve. And his personal love offers perfect solution.
హిస్ పర్సనల్ లవ్ ఆఫర్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. మన జీవితంలో ఉండే సమస్యలకి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన శ్రద్ధ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన సంపూర్ణ పరిష్కారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ కాంప్లెక్స్, ద సొల్యూషన్ ఈజ్ సింపుల్. యూ జస్ట్ నీడ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, దట్స్ ఆల్. ప్రాబ్లం చాలా పెద్దది, ప్రాబ్లం చాలా కాంప్లెక్స్గా అనిపించవచ్చు, సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. యేసు నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నా సమస్యను పరిష్కరించు అని చెప్తే ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కెన్ వీ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే? చిన్న తల్ల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామా? ఫ్రెండ్స్, యూ మైట్ నాట్ నో వాట్ ఇస్ ప్రేయర్ ఈజ్, బట్ యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీలో కొంతమందికి ప్రార్థన అంటే తెలియకపోవచ్చు, కానీ జస్ట్ కళ్ళు మూసుకోవచ్చు. ప్రేయర్ ఈజ్ బేసికలీ క్లోజింగ్ అవర్ ఐస్ అండ్ టాకింగ్ టు జీసస్ విత్ అవర్ హార్ట్. ప్రేయర్ అంటే ఏం లేదు, కళ్ళు మూసుకొని యేసు ప్రభుతోటి హృదయంలో మాట్లాడటం. అవర్ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్, హిస్ పవర్, హిస్ పర్సనల్ లవ్ గివ్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. మన నిజమైనటువంటి సమస్యలకి ఆయన శక్తి, ఆయన శ్రద్ధ, ప్రేమ సంపూర్ణ పరిష్కారం ఇస్తాయి. Friends, my life got changed. That young woman's life got changed. And your life also can change. Only if you ask Jesus. Jesus, thank you for this wonderful morning. We understood the whole concept of Good Friday and resurrection. You came into this world. You took the penalty of our sin. You died on the cross. You paid it with your life, giving a perfect solution for the sin. యేసు ప్రభువా, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ అంటే మాకు అర్థమైంది. మీరు ఈ లోకంలోకి వచ్చారు, మేము చేసిన తప్పులన్నీ నీ మీద వేసుకున్నారు, శిలువ మీద చనిపోయారు. ఇప్పుడు మా సమస్యకి సరైన పరిష్కారాన్ని మీరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. Thank you so much for Easter. Thank you so much for the resurrection. Lord, you are going to come again one day. And we are going to meet and enjoy forever. మీరు ఒకరోజు తిరిగి రాబోతూ ఉన్నారు. మా అందరితో కలిసి పరలోకంలో, స్వర్గంలో కలకాలం జీవించబోతూ ఉన్నాం. దాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్. కంటిన్యూ టు బ్లెస్ us. Continue to take care of our problems. Continue to solve our problems. In Jesus' name we pray. Amen. Amen. Thank you. Over to the director.